హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్విక్గా ఈజీగా అయిపోయే ఒక చట్నీ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే చట్నీ. ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. ఫస్ట్ పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయింది కదండి, దీంట్లో పచ్చిశనగపప్పు మినపప్పు కలిపి వేసేస్తున్నాను. కొంచెం అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి, లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి, గోల్డెన్ కలర్లోకి. దీంట్లోనే కొంచెం ధనియాలు కూడా వేసేస్తానండి, ఒక 3 స్పూన్స్ ఉంటాయి ధనియాలు. ఎక్కువ ఫ్రై అవనివ్వకుండా ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేయండి, నల్లగా అయిపోతే టేస్ట్ అంత బాగోదు. ఇది తీసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇవన్నీ సైడ్కి తీసేసుకున్నాను అండి. ఇదిగోండి ఎండుమిర్చి చూడండి, ఒక 20 వేసుకున్నాను. కారానికి సరిపడా వేసుకోవాలి. గోంగూర పచ్చడి కదండి, కొద్ది పులుపు ఉంటుంది కాబట్టి కొద్ది కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కూడా ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఫ్రై అవ్వాలండి, మాడితే బాగోదు టేస్ట్. చూడండి, ఇలా ఫ్రై అయితే చాలు, తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి, అది వేసేస్తున్నాను. నేను 2 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుందాం అండి. ఒక 10 నిమిషాలు మెత్తగా అయిపోద్ది. చూడండి గోంగూర ఎలా చిన్నగా అయిపోయిందో, ఒకసారి ఇలా కలిపేసుకుందాం. నేను పుల్లటి గోంగూర తీసుకున్నాను అండి, మీరు పుల్లటి గోంగూర తీసుకోకపోతే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. దీంట్లో నేను పుల్లటిదే తీసుకున్నాను కాబట్టి నేను చింతపండు యాడ్ చేయట్లేదు. ఇది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుంటానండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి గోంగూర ఎలా ఉందో, మెత్తగా అయిపోయింది. అండ్ ఇది కొద్దిగా చల్లార్చుకొని చేద్దాం. మిక్సీ పట్టుకుందాం ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇందాక ఫ్రై చేసుకున్నాయండి, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పు అండి. వాటిలో మనం దీంట్లో కొద్దిగా జీలకర్ర అండి, ఇంత 1 స్పూన్ ఉంటుందండి, అది వేసుకుందాం. వెల్లుల్లిపాయ రబ్బలు ఒక 7 దాకా వెల్లుల్లిపాయ రబ్బలు వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి 1 స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకుందాం పౌడర్ లాగా. చూడండి ఇలా అయింది పౌడరు. దీంట్లో మనం గోంగూర వేసి లైట్గా కొంచెం మిక్సీ చేయాలి. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని, అది హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయిందండి, వెల్లుల్లిపాయలు, కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలండి, లాస్ట్లో కొద్దిగా కరివేపాకు. దీనిలో పచ్చడి యాడ్ చేసేసుకుందాం అండి. తాలింపు వేసుకున్నాక ఇలాంటి ఉల్లిపాయలు, ఇలా పచ్చి ఉల్లిపాయలు దీంట్లో కలిపేసుకుందాం. బాగుంటుంది అండి టేస్ట్, చాలా రోజులు నిల్వ ఉండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.